వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మనిషికి చాలా శక్తినిచ్చే ఒక బలమైన ఆహారాన్ని తయారు చేయబోతున్నాను. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకు కూడా ఇది చాలా మంచిది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పు పొట్టు మినపప్పును తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఉంటాయి పొట్టు మినపప్పు. ఈ పొట్టు మినపప్పుని శుభ్రం చేసుకోవాలి. రాళ్ళు చెత్త ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చిన్నగా తిప్పుతూ మంచి స్మెల్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. మనకి మంచి స్మెల్ వచ్చిందంటే వేగినాయని మనకి అర్థమవుతుంది. ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల, ఈ పాయసం తీసుకోవడం వల్ల మనలో నీరసం అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఒంటి నొప్పులు కూడా ఉండవు. చూడండి, మినుములు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి, చల్లారిపోయినాయి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మినుములను వేసుకోవాలి. మెత్తని పౌడర్గా చేసుకోవాలి. వీటిని ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు మొదటి నుంచి డెలివరీ వరకు తీసుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా బాలింతరాలు కూడా ఇది తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయి. చూడండి, ఈ విధంగా పిండి చేసుకోవాలి మెత్తని పౌడర్గా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఈ పౌడర్ని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. ఈ రెసిపీని అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది తీసుకోవడం వల్ల మనిషికి చాలా ఎనర్జీ వస్తుంది. చూడండి, నీళ్ళు కొంచెము పోసి కలుపుకుంటూ జారుడుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు పాయసం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇది చాలా పాతకాలం రెసిపీ అండి. చూడండి, ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు బాగా ఉడకాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మరుగుతున్నటువంటి ఈ నీటిలో వేసుకోవాలి. గడ్డ కట్టకుండా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. గట్టి పడేంత వరకు మనము దీని మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు చిక్కగా అనిపిస్తే వేడి నీళ్ళు మరో కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఎదిగే పిల్లలకు కూడా ఇది చాలా మంచి ఆహారం అండి. పిల్లలకు కూడా ఉగ్గులాగా కూడా పెట్టవచ్చు. చిన్నపిల్లలకి చాలా బలమైనటువంటి ఒక రెసిపీ. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. తీపి వంటకాలకి కాస్త ఉప్పు వేసుకోవడం వల్ల రుచి మరింత బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాము. కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్యలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా ఈ పాయసాన్ని తీసుకోవచ్చు. చూడండి, ఉడుకుతూ ఉంది పాయసం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనము బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఒక కప్పు మినుములకు 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు తీపి ఎక్కువ కావాలనుకుంటే కప్పు మినపగుళ్ళకు కప్పున్నర బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం కరగడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది.
ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఒక్కసారి కలుపుకుందాం అంతా కూడా. చూడండి, పాయసము ఈ విధంగా ఉంది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. కొబ్బరి అంతా కూడా పాయసంలో కరిగేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. పాయసం రెడీ అయిందండి. ఇప్పుడు మనము జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసుకుందాము. అందుకోసం ముందు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, ఎండు ద్రాక్ష వేసుకొని దూరగా వేయించుకోవాలి. మాడిపోకూడదండి ఈ పప్పులు. మంటను తగ్గించి పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనము పాయసంలో వేసి కలుపుకుందాం. మీకు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా మనము వేసుకోవచ్చండి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అదిరిపోతుంది టేస్ట్. పాయసం రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.